హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. 10th క్లాస్ ఐటీఐ డిగ్రీ అర్హతల వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్. విద్యార్హతల్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. వీడియో క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ ఉంటాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా జిల్లా నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఈ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వాటిలో ఎక్కువ భాగం కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు ఉంటాయండి. ఈ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఉద్యోగాలకి చాలా తక్కువ మందికి ఈ అర్హతలు అయితే ఉంటాయి. అందుకోసం అనేసి నేను కేవలం అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అయితే గురించి అయితే చెప్తున్నాను. ఇక్కడ 20వ నెంబర్ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్ అనమాట. ఆ పైగా ఉన్నటువంటి 19 నెంబర్ల వరకు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఇవి అన్నీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులే, కానీ ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోగలిగే పోస్టుల గురించి మాత్రమే నేను ఇప్పుడు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వీటిలో అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు వచ్చేసి ఆఫీసు సబార్డినేట్ పోస్టులు అండి. 56 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. శాలరీ 15,000 రూపాయలు ఉంటుంది. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్. అలాగే మార్చరీ అటెండెంట్ పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులు 4 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా వాచ్మెన్ పోస్టులు ఉన్నాయి, 1 పోస్ట్ ఉంది. స్వీపర్ పోస్ట్ 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్. కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే చాలా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మాత్రం 10th క్లాస్తో పాటుగా ఐటీఐ ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు కూడా 10th క్లాస్ పాస్ అయ్యండి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 9 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకు మాత్రం ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి డిగ్రీతో పాటుగా టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సింది ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్కి సంబంధించి టైప్ రైటింగ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. డీసీఏ కంప్యూటర్ కోర్స్ కానీ లేదా పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అవి లేదంటే కన్నా మీరు చదివినటువంటి డిగ్రీలోనే కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందండి. శాలరీ వచ్చేసి 18,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారనమాట. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జనవరి 16వ తారీఖు నుంచి జనవరి 23వ తారీఖు వరకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మచిలీపట్నం అనే అడ్రస్లో మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుంది. ఇక
విద్యార్హతల వివరాలన్నీ కూడా ఇక్కడ పర్టికులర్ క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఈ పేజ్లో ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు అనమాట. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు చూసుకుంటే మీరు మొదటగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ అనేసి ఇచ్చారు. అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అడగలేదన్నమాట. 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలా అప్లై చేసుకోవచ్చు. అలాగే మార్చిరి అటెండెంట్ పోస్టులకు కూడా 10వ తరగతి ఉంటే చాలు. వాచ్మెన్ పోస్టులకి 10వ తరగతి ఉంటే చాలు. స్వీపర్ పోస్టులకు కూడా 10వ తరగతి ఉంటే చాలు అనమాట. ఎలక్ట్రికల్ హెల్పర్ పోస్టులకు మాత్రం 10th క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అడగడం జరిగింది. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా 10th క్లాస్తో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే అడగడం జరిగింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ పోస్టులకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు చూసుకున్నట్లయితే డిగ్రీ అర్హత అడిగారు. ఇక్కడ డిగ్రీ అర్హత అడిగారు. ఎనీ డిగ్రీ ఏదైనా డిగ్రీ విద్యార్హతతో పాటు టైప్ రైటింగ్ బై ది హైయర్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారు. హైయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టైప్ రైటింగ్ సంబంధించి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక్కడ పీజీడీసీఏ కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి అర్హతలకు సంబంధించినటువంటి వివరాలు. ఏజ్ చూసుకుంటే 18 నుంచి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల పాటు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఓసీ అభ్యర్థులు ₹250 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సింది ఉంటుందండి. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఫ్రీగానే దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఫ్రెండ్స్. విద్యార్హతల్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్కి 75% మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. మొత్తం టోటల్గా 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రాత పరీక్ష మాత్రం ఉండదు. 75% మార్కులు వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల మెరిట్కి వెయిటేజ్ రూపంలో ఇస్తారు. అలాగే 10 మార్కులు వచ్చేసి మీరు మీ క్వాలిఫికేషన్ అనేది ఏ సంవత్సరంలో పూర్తి ఉంటుందో మీ కోర్స్ అనేది ఆ సంవత్సరం నుంచి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఎక్స్పీరియన్స్కి సంబంధించి 15% మార్కులు వచ్చేసి వెయిటేజ్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. రాత పరీక్ష మాత్రం ఉండదు. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఇంకా ఫిబ్రవరి 28వ తారీఖు నాటికి అంతా కూడా సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.